ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీలో జరుగుతున్న ఇష్యూలో పరకామణి ఇష్యూలో టీటీడీ ఏవిఎస్ఓ సతీష్ గారి డెత్, రైలు పట్టాల పైన ఆయన మరణం సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇంకా అది ఆత్మహత్య గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఏమంటారు? ఇంకో దురదృష్టకర పరిణామం, ఒక ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో ఉన్న వ్యక్తి సూసైడ్ చేసుకున్నారా లేదా రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి వాద వివాదాల్లో హత్య, ఏదైనా కావచ్చు, ఒక ప్రాణం అయితే పోయింది. పైపించి రెండు పార్టీలు కూడా సతీష్ కుమార్ గారి పట్ల నెగిటివ్ అభిప్రాయాలు ఏం చెప్పట్లేదు. పరస్పరం నువ్వు కారణమా అనే విమర్శలు అయితే వేస్తున్నారు, కానీ సతీష్ కుమార్ గారి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరూ చేయట్లేదు. ఆ లెక్క చూసినప్పుడు ఒక మంచి ఆఫీసర్, అట్లాంటి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి మరణం చెందడం అనేది బాధాకరమైన విషయం. ఈ విషయంలో ఉద్యోగస్తుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అంటే ఒక ఎంక్వైరీకి హాజరవుతున్న వ్యక్తి మరణానికి దారి తీసిన పరిస్థితులు ఏ కారణమైనా ఉండొచ్చు, కానీ ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకొని, రాజకీయ విమర్శలు రాజకీయ పార్టీల మధ్య ఎన్నున్నా సీరియస్ తీసుకొని దాని కారణాలను కరెక్ట్గా విశ్లేషణ చేసి ఏ కారణంతో ఈ పరిస్థితి వచ్చిందో మాత్రం ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది. కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు? ఇది విచారణ జరుగుతుంది, పరకామణి కేసు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ఆదేశాల మేరకు పునర్విచారణ ప్రారంభమవుతుంది. అంటే గతంలో మనం సందర్భంలో చెప్పుకున్నాం, రవికుమార్ అనే పరకామణిలో పనిచేసినట్టు ఒక పరిచారక్, ఆయన ఉద్యోగస్తుడు కాదు, చిన్న జియర్ పెద్ద జియర్ దగ్గర పరిచారకగా ఉంటాడు. సాంప్రదాయం ప్రకారం వాళ్ళు కూడా పరకామణిలో సంతకాలు పెట్టాలి. ఆయన దాదాపు 70,000 రూపాయలు విలువైనటువంటి డాలర్స్ తీసుకొచ్చే క్రమంలో పట్టుబడడం, ఆయన మీద కేసు కట్టడం జరిగింది. ఆ కేసు కట్టింది, సిఫార్సు చేసి, అంటే కేసుని కంప్లైంట్ చేసింది ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు. ఇప్పుడు ఎవరో చనిపోయారో వారు, అంటే ఆయన విజిలెన్స్ అన్ని వాళ్ళు చెకప్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు లా అండ్ ఆర్డర్, అది గవర్నమెంట్లో ఉంటుంది, టీటీడీకి సంబంధం లేదు, ఇండిపెండెంట్ బాడీ, అదే పోలీస్ వ్యవస్థలో ఉంటుంది. వాళ్ళు కేసు కట్టారు, విచారించారు. ఆ తర్వాత ఆయన 70,000 రూపాయల దాకా పట్టుబడ్డాడు. ఆ తర్వాత కారణాలు ఏమిటి అనేది రేపు విచారణలో తేలుతుంది. కానీ ఒక 70 కోట్లు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులని టీటీడీకి బదలాయింపు చేసిన సందర్భంలో ఆయన్ని కేసుని రాజీ చేసుకున్నారు. ఎవరైతే కేసు పెట్టారో సతీష్ కుమార్ గారు, ఆయనే లోకాయుక్తలో మేము విత్డ్రా అవుతున్నాము కేసుని అని చెప్పాడు, విత్డ్రా అయిపోవడం, కేసు కొట్టేశారు. అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఒక ప్రజా ప్రయోజనార్థం చేయడం, ప్రొసీజర్ పాటింపులో వచ్చినటువంటి ల్యాబ్స్ ని హైకోర్టు గుర్తించడం, జడ్జి గారితో సహా అందరూ ఎందుకు జరిగింది ఈ ల్యాబ్స్ అనేది విచారణ తిరిగి సిబిసిఐడికి అప్పగించారు. అది విచారణ జరుగుతుంది, దిగ్గు తేల్చాలి, మంచి ఏంటో చెడ్డ ఏంటో వ్యవస్థ తేల్చాలి. అయితే ఈ సతీష్ కుమార్ గారు ఈ ప్రస్తావన ఎందుకంటే సతీష్ కుమార్ గారు కేసు ఫిర్యాదు చేసినాడు, ఆ తర్వాత విత్డ్రా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆత్మహత్య లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిన విషయం అనేది తేలాల్సింది. ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల దీని చుట్టూ నడుస్తుంది వ్యవహారం. సార్, ఇప్పుడు పోలీసులు ఇది హత్యగానే భావిస్తున్నారు అన్నట్టుగా ఒక సమాచారం అందుతోంది. ఇప్పుడు ఒకవేళ కనుక హత్య అయ్యి ఉండుంటే కారణాలు ఏంటి? అంటే హత్య, ఆత్మహత్య అనేది ఇప్పుడు రెండు పార్టీల వివాదం కారణంగా కొత్తగా వచ్చింది. మామూలుగా అయితే ఒక ఉద్యోగస్తుడిగా చనిపోతే ఆయన పక్క ఒక సానుభూతి, ఆయన కుటుంబానికి ఒక సంఘీభావం, ధైర్యాన్ని చెప్పడం, ఎవరు కూడా ఇట్లాంటి వాటికి పాల్పడద్దు అని ధైర్యాన్ని చెప్పాల్సిన రోజు ఇది. దానికి భిన్నంగా రాజకీయ పార్టీల మధ్య గొడవ కారణంగా దీనికి కారణం నువ్వు అంటే నువ్వు అని వాదనలు ముందుకు వచ్చేస్తున్నాయి. ఇది ఒక దురదృష్టకర పరిణామం. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతున్నట్టుంది, పోస్ట్ మార్టంలో తేలుతాయి. ఇది ఒక నిర్ధారణకైతే రావచ్చు. పోస్ట్ మార్టం యొక్క రిపోర్ట్ ఆధారంగా ఏమై ఉండొచ్చు అని ఒక నిర్ధారణకైతే ఇతిమధ్యంగా రావచ్చు. ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఆగాలి. అందుకు భిన్నంగా ఒకరు ఆరోపణలు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి అలిగేషన్ ఏంటంటే, ఈయన సాక్షిగా ఉన్న ఆయన్ని విచారిస్తున్న క్రమంలో ఆయన పైన విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎలాంటి ఒత్తిడి అంటే, నా పేరు చెప్పమని, అంటే కరుణాకర్ రెడ్డి గారు చెప్తే జరిగింది, ఆయన ఒత్తిడి ఉంది అని సతీష్ కుమార్ గారిని పైన విజిలెన్స్ అధికారులు లేకపోతే ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేస్తున్నప్పుడు ఆ ఒత్తిడి భరించలేక ఆయన సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి సిబిఐ విచారణ జరగాలని ఆయన కోరుతున్నాడు. తెలుగుదేశం పార్టీ ఏమంటుంది, అసలు ఆయన కీలక సాక్షి కాబట్టి నిజాలు ఆడ బయట పెడతాడని భయపడి వీలే చేశారు, తోసేశారో సంథింగ్ చెప్పారు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఈ రెండు ఆరోపణలు ఎవరు నిరూపించలేం, కానీ ఒకటి జరగాలి. పౌర సమాజంగా ఏం కోరుకోవాలంటే నిజాలు తేల్చాలి.
పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, అవసరమైతే విచారణకు ఆదేశించండి. ఆ మరణానికి కారణం ఏంటి, ఆత్మహత్య లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేసినారా, ఈ రెండు తేలాలి. తేలడంతో పాటు దాని కారణాలు విశ్లేషించి చర్య తీసుకోవాలి. కానీ పోలీసులు ఎంత త్వరగా దీని ఏంటి, దీనికి బాధ్యులు ఎవరు, ఒత్తిడా లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కావాలని చేశారా అనేది రెండు ప్రభుత్వం తేల్చాలి. తేల్చినప్పుడే ఒక తప్పు చేసిన వాళ్ళు శిక్షకు గురవుతారు, లేదా ఆ కుటుంబానికి ఒక న్యాయం జరుగుతుంది మానసికంగా అయినా. భవిష్యత్తులో ఇలాంటి వాటికి గుడ్డు పాల్పొని ఉంటారు. కాబట్టి రాజకీయ విమర్శలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెట్టేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవడం, అవసరమైతే విచారణ చేసి వేగవంతంగా దీని మంచి చెడ్డలు తేల్చేయడం. ఈ రెండు తేల్చకపోతే ఒక మరణం రాజకీయాల కారణం కొట్లాటికి దారి తీయడం అనేది దురదృష్టం. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన, సతీష్ కుమార్ ఒక ఆఫీసరు. ఆయన మరణానికి సానుభూతి చెప్పి ఆ కుటుంబానికి ఓదార్చాల్సిన రోజుల్లో ఈ చర్చ జరిగితే ఉద్యోగస్తుల మనోధైర్యం దెబ్బతింటుంది. కాబట్టి విచారణ తొందరగా తేల్చండి. పోస్ట్ మార్టం పోలీసులు చెప్పాలి, ఇది తెలుగుదేశం పార్టీనో వైసీపీనో కాదు, పోలీసులు చెప్పాలి ఏం జరిగింది, దీనికి బాధ్యులు ఎవరనేది పోలీసులు చెప్పేంత వరకు రాజకీయ పార్టీలు మౌనంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే అనవసరమైన కాంప్లికేషన్ దారితీస్తుంది. కానీ రకరకాల స్పెక్యులేషన్స్ అయితే ఆల్రెడీ బయటకు వచ్చేసాయి కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆయన ఒక నిజాయితీ నిబద్ధత ఉన్న ఆఫీసర్గా మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనకు అగైనెస్ట్గా మాట్లాడకపోయేసరికి వచ్చిన కన్క్లూజన్ అది. ఆయన ఒక నిజాయితీ పరుడు, నిబద్ధత పరుడు. అండ్ ఇంతవరకు ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఎంక్వైరీకి వెళుతూ జరిగిన ఇష్యూ అది. సో ఒకవేళ ఆత్మహత్య చేసుకునేంత పిరికితనైతే ఎందుకు ఈ టైం వరకు ఆయన ఇది చేస్తారు? లేకపోతే ఏదైనా ఒక కమెంట్ చేస్తారేమో, ఎక్కడైనా బంధువుల దగ్గర లేకపోతే ఇంకెక్కడైనా తన మనసులోని మాట చెప్పి ఉంటారేమో. సో రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి కదా, ఆ పర్సెప్షన్లో మనం ఆలోచిస్తే. అంటే ఒకటి, ఆయన మరణించని వాస్తవం, రైలు పక్కనే పడిపోయారు, రైల్లో కింద పడిపోయారు, విచారణకు వస్తూ కూడా ఇట్లా జరిగిందని కూడా అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే వారు కీలక వ్యక్తిగా దీంట్లో కనిపిస్తున్నాడు. అంటే కారణం ఏంటి, కేసు పెట్టింది ఆయన, కేసు విత్డ్రా చేసుకున్నాను. ఒక అలిగేషన్ ఏంటంటే ఆయన 70 కోట్లు 80 కోట్లు రవికుమార్ ఆయన ఇచ్చాడు, అంటే 70,000 రూపాయలు తస్కరించాడు, ఆయన యావదాస్తిని టీటీడీకి ఇచ్చేశారు. ఈరోజు విమర్శించే వాళ్ళ మాట ఏంటంటే 70,000 రూపాయలు తీసుకున్న అతను 20 ఏళ్ళు కాడ పనిచేస్తున్నాడు కాబట్టి ఎంత తీసుకొని ఉంటాడు, ఎంత సంపాదించుంటాడు, 70 కోట్లు వేస్తే ఇంకెంత వచ్చి ఉంటాయి, విత్డ్రా ఎలా చేసుకుని ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. అయితే విత్డ్రా అన్నది ఒక విజిలెన్స్ ఆఫీసర్గా ఆయన చేసుకున్నదిగా చూడలేము. పై అధికారుల యొక్క నిర్ణయం సంబంధం లేదు. ఎందుకంటే 70 కోట్లు ఇచ్చింది వాస్తవం కదా, 70 కోట్ల నుంచి 100 కోట్లు విలువైనటువంటి స్థిరాస్తులు ఇచ్చేశాడు టీటీడీకి. అంత ఇచ్చిన తర్వాత ఎందుకు తీసుకుంటుంది టీటీడీ? పరకామణి దగ్గర 70,000 రూపాయలు తస్కరించిన వ్యక్తి దగ్గర తీసుకున్నారంటే ఏదో అవగాహనతోనే తీసుకున్నట్టు లెక్క. ఈ 70 కోట్లు మొత్తం నా యావదాస్తిని నీకు ఇచ్చేస్తాను, నా కేసు నుంచి నన్ను వదిలేయండి అని ప్రాధేయపడితేనే వదిలేనట్టు లెక్క చూసుకోవాలి. మరో 70,000 రూపాయలు పెడితే ఏమవుతుంది, 70,000 వచ్చి ఆల్రెడీ తీసుకున్నారు, కేసు అవుతుంది, 2 రోజులు జైలుకు పోతారు, మళ్ళీ వస్తాడు. అలాంటిది మేము యావదాస్తి టీటీడీకి ఇచ్చేసాడు కాబట్టి కేసు విత్డ్రా చేసుకుంటున్నాము అనే యాంగిల్ ఒకటి వస్తా ఉంది. అంత నిర్ణయం జరిగిన తర్వాత పై అధికారుల యొక్క ఆదేశాలు లేకుండా సతీష్ కుమార్ గారు ఇండిపెండెంట్ గా విత్డ్రా అయితే అయి ఉంటారని నేను అనుకోను. కాబట్టి ఆయన దగ్గర ఏం రహస్యాలు ఉంటాయనేది ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏ ఒప్పందం లేకుండా ఆయన విత్డ్రా చేసుకుంటే దీని వెనకాల ఏదైనా ఉండొచ్చు అనుకోవచ్చు. 70-80 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు తీసుకున్న తర్వాత ఒక ఒపీనియన్ తోనే టీటీడీ ఐఏఎస్ అఫీషియల్స్ పేపర్ మీద ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ అంగీకారం లేకుండా ఈయన ఒక విజిలెన్స్ ఆఫీసర్ విత్డ్రా చేసుకోగలడా టీటీడీ లాంటి వ్యవస్థలో? ఇక్కడ పై అధికారుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఆదేశాలు, వాళ్ళ నిర్ణయమే ఉంటుంది. కానీ ఏదైనా సరే దీనికి ఎక్కువ బయట రాజకీయాలు లాగేస్తున్నాయి. ఇప్పుడు ఆయన పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత నాకు తెలిసి 50% అది హత్యన ఆత్మహత్య అయితే తేలిపోతుంది, దాదాపు 90% దాదాపు తేలిపోతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఏమో రైలు నుంచి తోసేస్తే దూకిచ్చా చనిపోవడానికి తోసేసినానికి 2 వైటేగా, అంటే ఒక కత్తితోనో కర్రతోనో కొడితే గాయం అవుతుంది. ఒక రైల్లో ఉన్న వ్యక్తిని తోసేశారనుకో బలవంతంగా, తోసేసినా రాళ్ళలో అదే ప్రమాదం జరుగుతుంది, తనకు తాను దూకినా కూడా అదే ప్రభావం జరిగే అవకాశం ఉంది. సేమ్ రైల్లో దూకేస్తాడు కాబట్టి. అంటే ఎట్ట తేలుతుందో ఏం తేలుతుందో కానీ ఈ సబ్జెక్ట్ అన్నది ఒక మరణం రెండు పార్టీల మధ్య వివాదాలకు దారితీసి కాంప్లికేషన్స్ గా తయారైతే ఉద్యోగస్తుల యొక్క మనోభావాలు, వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోతారు. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్టు వేగంగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది.
ఒకవేళ ట్రైన్లో వెళుతున్నప్పుడు ఎవరైనా తోసేసారే అనుకుందామండి, ఎవరు తోసుంటారంటారు? ఆ అవసరం ఎవరికి వచ్చింది? అదే అదే ఇప్పుడు చర్చ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఆయన ఏదో బయట పెట్టేస్తారని వైసీపీ వాళ్ళు చేశారంటారు. తెలుగుదేశం పార్టీ చెప్తున్న ఆర్గ్యుమెంట్ అది. వైసీపీ వాళ్ళు చెప్పేదంటే ఇది అధికారికంగా చేసింది కదా, మేము వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీటీడీ చేసిన నిర్ణయం ఇది. సతీష్ కుమార్ గారు అనేది అక్కడ విజిలెన్స్ ఆఫీసర్ కాబట్టి ఆయన సంతకం పెట్టుంటాడు. మేము 70,000 దొరికినటువంటి రవికుమార్ దగ్గర 70 నుంచి 100 కోట్ల రూపాయలు ఆయన యావదాస్తి టీటీడీకి ఇచ్చేస్తే కేసుని విత్డ్రా చేసుకుని ఇది అధికారికంగా చేసింది కదా, దీంట్లో రహస్యం ఉంది. సతీష్ కుమార్ ఏం చెప్పేస్తాడు? అప్పుడున్న సివిఎండ్ఎస్ఓనో అప్పుడున్న ఈఓనో అప్పుడున్న అధికారులు మాకు చెప్పారు అంటారు. అయితే కరుణాకర్ రెడ్డి గారు నిజానికి టీటీడీ చైర్మన్ కాదు, అప్పుడు ఆ ఎపిసోడ్ జరిగినప్పుడు టీటీడీ చైర్మన్ కాదు. ఒకవేళ ఆయన గడి చెప్పారు అనుకున్నాం, ఆయన గడి దర్జాగా ఈ రోజు ఏం చెప్తున్నాడు? కరుణాకర్ రెడ్డి గారైనా ధర్మారెడ్డి గారైనా మేము అనుకునే చేసామంటారు. అనుకోని మీన్స్ వాడు 70,000తో దొరికినాడు, వాడు యావదాస్తిని టీటీడీకి రాయిచ్చేసినాడు. మహా అంటే ఈ యావదాస్తి జోలికి వెళ్లకుండా ఆ 70,000కి కేసు కట్టుకుంటే 70,000 దొరికినాడు, 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంటాడు, మళ్ళీ వచ్చేస్తాడు. వాడికి టీటీడీ ఎంప్లాయీ కూడా కాదు. ఏం సాధించినట్టు? అదే మేము మొత్తం ఎంక్వైరీ చేయడం ద్వారా 70-80 కోట్ల రూపాయలు టీటీడీకి తిరిగి ఆస్తి వచ్చేసింది వాళ్ళు రవికుమార్ నుంచి. కాబట్టి మేము విత్డ్రా చేసినాం. ఇది అధికారికంగా మేము చేసినాం కాబట్టి ఇంకా మాకు కొత్త కనిపెట్టేది ఏముంది అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు. ఇంకో అతను కొత్త సాక్ష్యం నేను తెలియకుండా చేస్తే సాక్ష్యం మేము అనుకునే కదా చేసినాము, 70 కోట్లు తిరిగి ఇచ్చాడు కాబట్టి మేము విత్డ్రా అయినాం అని అంటారు. ఇక్కడ ఫార్మాలిటీస్ పాటించకపోతే అది పాటించిన అధికారులు తప్పు అవుతుంది. కాబట్టి మాకేం సంబంధం లేదు వైసీపీ